జరుగుతున్న ఈ అల్లర్లు వీటి మీద ఉప ముఖ్యమంత్రి గారు ఏమైనా సీరియస్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? నువ్వు జనరల్గా అప్పీల్ చేయడము, సాధారణంగా పిలుపులు ఇవ్వడము, లేకపోతే ఇలాంటివి మంచిది కాదని చెప్పడం అని కాక ఆయన ఏదో ముఖాముఖి ఘర్షణ పెట్టుకొని వాళ్ళకంటే భిన్నంగా మాట్లాడేది ఉండకపోవచ్చు. కానీ స్థానిక స్థాయిలో ఆ సమస్య కూడా ఉంది. ఉదాహరణకు ఆమె ఎవరో ఒక ఎంపీనో ఎమ్మెల్యేనో పచ్చ చొక్కాలు జాగ్రత్తగా ఉండాలి అని ఒక బోర్డు లాంటిది కూడా పెట్టి దాదాపు ఒక జాబితా కూడా విడుదల చేశారు ఆమె. ఇది అసత్యం కాదు, ఇది నిజమే. ఇది నిజమే. అంటే ఇంక మేము ఇంత కష్టపడి తెచ్చుకుంది ఏంటంటే చివరికి ఎమ్మెల్యేలు మంత్రులు తప్ప ఇక మిగిలిన చోకాళ్ళు పార్టీ శ్రేణులు అంటే ఒక పదం వాడుతుంటాం కదా మనం. శ్రేణులు అనే వాళ్ళకి అసలు ఏమీ ఉండదా? అవును. వైసీపీ ఉన్నప్పుడు అంతా చేస్తే అధికారంలోకి వచ్చాకని వాళ్ళు అన్నారు, అంతకుముందు అన్నారు. ఇప్పుడు అలా కాకుండా జాగ్రత్త పడతాము, మీ కార్యకర్తలను జీవితంలో నేను మర్చిపోనని చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్పారు. కానీ ఇక్కడేమో అసలు నా సంతకం ఉంటే తప్ప నేను కనీసం 3 నియోజకవర్గాల పేర్లు ఉన్నాయి నా దగ్గర. నా సంతకం ఉంటే తప్ప మీరు ఏది అవతలాడు ఎంత పెద్దవాడైనా, అంత మాజీ ఎమ్మెల్యే అయినా లేదు అక్కడ స్థానిక పితామహుడైనా సరే నా సంతకం ఉంటే తప్ప మీరు చేయకూడదని వాళ్ళు వార్నింగ్స్, అఫీషియల్ వార్నింగ్స్ శ్రీముఖాలు ఇస్తున్నారు. సో దాంతో కొంచెం ఇదంతా సర్దుబాటు కావాల్సిన ఒక పరిస్థితి ఏర్పడుతుంది తెలుగుదేశంలో. ఇంక ఇవన్నీ అయి ప్రజల దాకా వచ్చేటప్పుడు అది ఒక పెద్ద ప్రశ్న. సరే, ఏంటి పొంగనూరు మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు? ఈ ఫార్ములా కూడా అమలు జరగడానికి వచ్చినప్పుడు ఎట్లుంటుందో చూడాలి మనం. అవును. 631 బీజేపీ వాళ్ళలో ఒక అసంతృప్తి. అది సీట్లు తక్కువ తీసుకుంటే విజయం కూడా మనకు అంతగా లేదు. అవును. అసలు మన పేరు ఎక్కువగా రావడం లేదు. ఎంతసేపటికి జనసేన అంటున్నారు, ఆశావాహులు ఎక్కువ ఉన్నారు. దేశం అంటే కాదు 4 రోజులు ఊరుకోండి, కేంద్రంలో మన పరిస్థితి అంతగా లేదు అని వాళ్ళకు కేంద్రం కొంచెం నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. సార్, పొంగనూరు మళ్ళీ ఉద్రిక్తత ఇంకా అది మళ్ళీ కాదండి, అది అలాగే ఉంటుంది. ఇంకా అక్కడ పల్నాడు అంతా ఇదే పరిస్థితి. అది పలనాడు కంటే కూడా అది వేరే ఒక మలినాడు లాంటిది. అంటే అది ఒక ఇటు ఏంటి సార్ అసలు పొంగనూరు అంటే చంద్రబాబు ఆ ఇష్యూ దగ్గర నుంచి ఇదిలా రగులుతానే ఉంటుంది కదా. చాలాసార్లు చెప్పుకుందే కదా పెద్ద వాళ్ళకు మొదటి నుంచి కూడా అక్కడ వాళ్ళకు వైరుధ్యం ఉంది. దానికి తగినట్టు ఆయన బాగా చలాయించారు, అంత చక్రం తిప్పారు. ఆ చక్రాన్ని చంద్రబాబు మీద కూడా ప్రయోగించి అరెస్టులు చేయడం, రాళ్ళు విసురుకోవడం ఇట్లాంటివి జరిగాయి. సో అది ఇమీడియట్ నెక్స్ట్ టార్గెట్ అయింది. కాదు ఇద్దరు గెలిచారు కదా. అవును. మిథున్ రెడ్డి కూడా మళ్ళీ గెలిచారు. సో అతన్ని ఆ రెండో రోజే మొదట మిథున్ రెడ్డి దగ్గరే మొదలైంది. ఆయన అక్కడ ఏదో హాల్లో మీటింగ్ పెట్టుకోవడం, వెళ్ళనివ్వకపోవడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇలాంటివి అవాంఛనీయం, ఇవి తగ్గించుకోవాలి. ఉద్రిక్తతలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. అయితే వాళ్ళిద్దరికీ మధ్యలో ఆ వైరుధ్యం ఎప్పటికీ ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి ఉన్నది. ఒక రోజుది కాదు, ఒకనాటి మాట కాదు అన్నట్టుగా అది ఒకరోజు వైరుధ్యం కాదు. అది అట్లా ఉంటుంది. వాళ్ళ ప్రయోజనాలు కూడా ఉంటాయండి. ఎవరు ఊరికినే పోట్లాడుకోరు. కరెక్ట్. రాజకీయ నాయకులు లేదా వాణిజ్యవేత్తలు 2 శిబిరాలుగా ఉండి ఎందుకు పోట్లాడుకుంటారు? ప్రయోజనాల కోసం, ఆధిపత్యాల కోసం పోట్లాడుకుంటారు. అక్కడ ఆ ప్రాంతాన్నో ఇంకో దాన్నో పెట్టుకోవడం కోసం. అక్కడ కంట్రోల్ చేస్తే తప్ప మిగిలిన చోట్ల నిలబడదు అనే ఒక ఇది కూడా ఉంటుంది. అవును. సో ఆ కారణంగా అవతరాలు కూడా తగ్గరు. ఇప్పుడు ఏదో టెంపరీగా బాగాలేకపోయినా బేస్ పోగొట్టుకోకూడదని. సో ఇది ఒక బేస్ వార్ లాంటిది అనమాట. సార్, టీడీపీ ఇప్పుడు వేయాల్సిన అడుగులు ఏంటి తక్షణం ఈ సిచ్యువేషన్లో? ఒకటి అంటే పాజిటివ్ అట్మాస్ఫియర్, సానుకూల వాతావరణము పెరగడానికి ఎక్కువగా చర్యలు తీసుకోవాలి. ఆ అస్పష్టతలకు అవకాశం లేకుండా రేపు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో అయినా ఆ వాగ్దానాలు పూర్తిగా అమలు చేస్తున్నారు అనే ఒక అభిప్రాయం కలిగించాలి. మూడోది, చంద్రబాబు నాయుడు బహిరంగంగా చాలాసార్లు పైకే చెప్తున్నట్టుగా ఇలాంటి ఘటనలు పెరగకుండా ఎక్కడో అసెంబ్లీ సమావేశాలు ఇచ్చైనా రాజకీయ చర్చ వైపు, రాజకీయ వాదోపవాదాల వైపు నడపాల్సిన అవసరం ఉంది. ఈ లోపల మీరు ఏమేం చెప్తారో అసెంబ్లీకి చెప్పవచ్చు. అవి చట్టబద్ధంగా న్యాయస్థానాలు ఆ రీత్యా మీరు చర్యలు తీసుకోవచ్చు. అంతేగాని ఊరికనే ఉద్రిక్తతలు, ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడాలు, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడాలు, ఇలాంటి వాటి వల్ల వాతావరణం మరింత దిగజారుతుంది. వచ్చిన వాళ్ళ మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు పాత్ర, ఇంకా ఆయన ఏదైతే గతంలో ఓదార్పు అనుకున్నారో ఇంకా అది స్టార్ట్ చేస్తున్నట్టే అనుకోవచ్చండి. మరొక విషయం, ఆయన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా జరుగుతున్న ఈ నేపథ్యంలో.
ఖచ్చితంగా అంటే మీరు అనేది భద్రత గురించి తప్పకుండా తీసుకోవాలి. ఆయన ఆ పార్టీ కూడా ఒకసారి పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈరోజు ఉందని నేను ఎక్కడో చదివా, ఈరోజు రేపు. నిన్న అత్యవసర సమావేశం అయితే ఏర్పాటు చేశారు. వాళ్ళు ఆ విషయంలో ఏంటంటే వాళ్ళు కూడా కొంత తమ విమర్శనాత్మకంగా పోస్ట్ ఎలక్షన్ వైఖరి ఏంటి, ప్రజలకు ఏం చెప్తారు, ఏం మార్చుకుంటారు వాళ్ళు కూడా అనేది ఒకటి ఉండాలి. రెండవది తమ వైపు నుంచి కూడా ఎలాంటి ప్రొవొకేషన్లు లేకుండా చూడాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. మూడవది కేంద్రం ఏదో ఆదుకుంటుంది, కేంద్రం నా వైపు వస్తుంది అనే భ్రమ జగన్మోహన్ రెడ్డి విడనాడాలి. కనీసం అంటే లోపల ఉండొచ్చు, ఈయన 11 స్థానాలను వాళ్ళు వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు తన ప్రభుత్వం యొక్క మనుగడకు కీలకమైన 2వ స్థానంలో మద్దతు ఇస్తున్న తెలుగుదేశాన్ని కాదని మోదీ తననేదో పిలిచి పెద్దపీట వేస్తారు అన్నది భ్రమ. తనకు ఇబ్బంది లేకుండా చూసుకోగలుగుతారేమో, మహా అయితే కేసులు లేకుండా, అరెస్టులు లేకుండా తన వరకు. మిగతావి కూడా ఎలా పరిణమిస్తాయో మనం చెప్పలేము. బీజేపీ బీజేపీతో కలిసిన వాళ్ళందరూ దెబ్బతిన్నారండి. అది జేడిఎస్ కానీ, అది అక్కడ జేడీయూ కానీ, లేకపోతే బీజేడీ కానీ, అన్ని పార్టీలు కూడా, చిరాగ్ పాస్వాన్ కానీ, ఇవన్నీ కూడా. సో ఈ పరిస్థితుల్లో బీజేపీ ప్రస్తుత పరిస్థితిని ఉపయోగించుకొని ఏపీలో టీడీపీ వైసీపీ మధ్యలో గండి ఇంకా పెంచడానికి, వాటి మధ్యలో తనేదో స్థానం సంపాదించడానికి పవన్ కళ్యాణ్ ఆధారంగా వాళ్ళు ఎక్కువ ప్రయత్నం చేస్తారు. అందుకని వాళ్ళేదో ఇక్కడంతా చాలా ప్రశాంతత కోరుకుంటారు, జగన్కి అండగా నిలబడి టీడీపీని ఎదుర్కొంటారు అనేది పొరపాటు. అది అలా ఏం జరగదు. ఆయన మనుగడ వరకు ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. సార్ మరొక బ్రేకింగ్ సార్, ఇది మైక్రోసాఫ్ట్ సర్వర్లో సాంకేతిక లోపం